కువైట్లో అయితే 2 రోజుల నుంచి సైరన్ అయితే మోగుతానే ఉంది. బాంబులు యాడ్ నుంచి వచ్చి పడతాయో తెలియదు. టైం వచ్చేసి తెల్లవారుజామున 3 అవుతుంది. సైరన్లు చూడండి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరిగే వార్లో కువైట్ మీద నుంచి బాంబులు పోతా అంటే కువైట్ వాళ్ళు ఆ బాంబ్స్ని అటాక్ చేస్తా పైన స్మాష్ చేస్తాండ్రు మిసైల్స్ని. అవి సౌండ్లు డూమ్ డూమ్ అని వెళ్తాయి పైన. ఆల్రెడీ డ్రోన్ మిసైల్స్ అనేది కువైట్ ఎయిర్పోర్ట్లో పడింది. ఇంకా యుఎస్ క్యాంపులు ఉంటాయి కదా ఎయిర్ బేస్లు, అవి కూడా కువైట్లో పేల్చేసినారు ఇరాన్ వాళ్ళు. సో ఎప్పుడు ముగుస్తుందో తెలియదు ఈ యుద్ధము. కువైట్లో స్కూల్స్ కూడా హాలిడేస్ ఇచ్చినారు. 3 days నుంచి స్కూల్స్ లేవు, ఏం లేవు. తిన్నామా, పనుకున్నామా, తెల్లారిందా, బాంబులు ఎక్కడి నుంచి పడతాయో తెలియదు. సైరన్లు మాత్రం మోగుతూనే ఉన్నాయి. గల్ఫ్ దేశాల్లో మొత్తం ఎయిర్పోర్ట్లు అయితే బంద్ చేసినారు. ఫ్లైట్స్ రాకపోకలన్నీ నిలిపేసినారు అనమాట. కువైట్ అంట, ఖతర్ అంట, బహ్రెయిన్ అంట, దుబాయ్ అంట, సౌదీ, మొత్తం అన్ని దేశాలు. ఒకసారి సైరన్ సౌండ్ వినండి, మోగుతూనే ఉన్నాయి. ఇక్కడ ఇళ్ళ మధ్య ఉన్నారు కాబట్టి తెలియడం లేదు. అదే ఆడిన బయట ఎడారిలోంచి అయితే మొత్తం ఎక్కడ వెళ్ళేది కనబడతాయి.